సభాయ నమ. ఓం సరస్వతే నమ. ఓం గణేశాయ నమ. ఇంతకుముందు మనము 3 వీడియోలు చేశాము. ఈ 3 వీడియోలు కూడా మీరు వినై ఉంటారు. వచన కవిత్వం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. వచన కవిత్వం ఎలా రాయాలి, కవిత్వ నిర్మాణ పద్ధతులు, వాక్యాలు ఎలా సంధించాలి, అలాగే ప్రతీకలు ఎలా వాడాలి లాంటి స్కిల్స్ మనము గురించి విన్నాము. ఒక పాశ్చాత్య కవులు రూత్ పెడల్ ఇలా అంటారు, దట్ థింకింగ్ ఆర్ స్పీకింగ్ అబౌట్ సొసైటీ ఈజ్ ఆల్సో అట్ అనదర్ లెవెల్ థింకింగ్ అండ్ స్పీకింగ్ అబౌట్ లైఫ్. మనము ఏదైతే సమాజాన్ని గురించి ఆలోచిస్తామో, అలాగే మాట్లాడుతామో, అదే మన జీవిత గురించి కూడా మనము మాట్లాడే ప్రక్రియ అని ఆయన అన్నారు. అంటే సమాజం గురించి ఎప్పుడు ఆలోచించే వాళ్ళ జీవితాలు కూడా కవుల జీవితాలులో అలా ఉంటుంది అని అర్థం. దేర్ ఈజ్ జెన్యూన్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్, దట్ suffering of actual people, and poetry addresses this suffering almost better than anything else. We are not passive but active subjects of both personal and society history. It demands our attention, our intervention అని ఎడ్వర్డ్ హర్ష్ అన్నారు. ఇంకొక పాశ్చాత్య కవి, పోయిట్రీ ఈజ్ అన్ ఆర్ట్. ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ దట్ యూజెస్ వర్డ్స్ టు క్రియేట్ ఎ పిక్చర్, సౌండ్ ఆర్ ఫీలింగ్. పోయిట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ సౌండ్, ఫార్మ్, ఇమేజ్ అండ్ రిథమ్. దేర్ఫోర్ క్వాలిఫైయింగ్ పోయిట్రీ ఈజ్ అన్ ఆర్ట్ అని అన్నారు. ఇప్పుడు మనము నేటి కవిత్వం తీరుతెన్నులు, కొందరి కవుల కవిత్వం గురించి, వాళ్ళ మహాకవులు కవిత్వ సంపుటిల నుంచి నేను కొన్ని వాక్యాలు తీసుకొని కవిత్వం అంటే ఎలా ఉంటుంది అని చదువుతాను. కళారత్న బిక్కి కృష్ణ గారు కాలం నది ఒడ్డున అనే కవితా సంపుటి నుండి ఇలా అన్నారు, మార్కెట్ కవులు మబ్బుల గాలిమేఘాల్లో తేలిపోతారులే, మనసున్న కవులు మాత్రమే సూర్యోదయాలుగా మిగిలిపోతారులే. జాతికి జీవనాడి కవిత్వం, కవికి జీవితమే కవిత్వం. ఓ కవి సూర్యుడా, కవిత్వం కోసం కలవరించు, కష్టాల నిప్పు కట్టెల్ని ఎగదోసి కవిత్వపు మంటలు రాజై, బ్రతుకు పొయ్యివై హృదయ పాత్రలో కావ్యరసం వండు అని ఎంత చక్కగా ఉదాహరించారో చూడండి. ఆయన కవి హృదయం ఇక్కడ మొత్తం కవిత్వంలో పండింది. అలాగే ఆయన రాసిన కవితల చెట్టు అని కవితలో, నది ఎందుకు పారుతుందో కొండవాగు నడగండి, పూల చెట్టు ఎందుకు నవ్వుతుందో ఈల వేసే గాలి నడగండి, సముద్రం అలల చేతులెత్తి ఎందుకు ఎగిసిపడుతుందో ఆకాశాన్ని అడగండి, నా గుండె ఎందుకు వేలాది మంది నడిచి వచ్చే కవితల వంతెనగా మారిందో కళాన్ని అడగండి, లేదా కాలాన్ని అడగండి అని ఆయన అన్నారు. కవిత్వం నాకో పనిముట్టు, నా జీవితం నిత్యం కవి కోకిలలు వాలుతున్న పచ్చని చెట్టు అని ఆయన ఈ కవితలో చెప్పారు. దీంట్లో కవిత్వం యొక్క ఆ కవిత్వాన్ని మీద ఉన్నటువంటి ఆయన అభిలాష, ఆయనటువంటి ఈ కవితలో మనకి గోచరిస్తుంది. అలాగే భావతరంగాలు అనే పుస్తకంలో సురేంద్ర రొడ్డ గారు, పంచభూతాలను కలుషితం చేసిన మనిషిలో ఇంకా కలుషితం కానిది ఒక్క కన్నీరే, నా ప్రేమను స్వీకరిస్తే ఆనంద బాష్పాలతో అభిషేకిస్తా, నా ప్రేమను తిరస్కరిస్తే అశ్రు నయనాలతో నిరీక్షిస్తా అని అన్నారు. ఎంతమంది కవిత్వాన్ని రాయగలరో, ఎంతమంది కవిత్వాన్ని
ఆస్వాదించగలరో అంతమంది మానవతామూర్తుల్ని మనము ఈ సమాజానికి ఇచ్చినట్లు అని ఇలా అర్థం అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తెలుగు భాషను నేర్చుకోవాలి, కవితలు చదవాలి, కథలు చదవాలి. అప్పుడే మన యొక్క సమాజం చాలా మంచిగా ప్రగతిలో నడుస్తుంది, మానవత్వం వెల్లవిరుస్తుంది. కీర్తిశేషులు కేరే జగదీష్ గారు రాతి నిశ్శబ్దం అనే కవితా సంపుటిలో ఇలా అన్నారు: నిట్టూర్పులతో గుండె పగుళ్ళు తీసి దుఃఖంతో గొంతు మూగపోయినప్పుడు కవితాక్షరాల తల్లి చనుబాలలా నన్ను ఓదార్చుతాయి. నా మస్తిష్కంలో కవితాక్షరాలు కనుమరుగైతే జీవన శ్వాస ఆగి మరణిస్తాను అని కేరే జగదీష్ గారు అన్నారు. ఆయన అన్నట్లే ఆ పుస్తకం రాతి నిశ్శబ్దం రిలీజ్ చేసిన కొన్ని రోజులకి ఆయన కరోనా టైంలో మరణించడం నిజంగా మనందరి దురదృష్టకరం. కవితాక్షరాలు కనుమరుగైతే ఆయన మరణించడం, జీవన శ్వాస ఆగిపోతుందని ఆయన అన్నారు. తరువాత చినుకు తాకిన నేల అనే పుస్తకంలో శాంతికృష్ణ గారు, తెలుగు సాహితీవనం అధ్యక్షులు, ఇలా అన్నారు: నీ మనసును ఏదైనా తడి స్పర్శిస్తే చినుకు తాకిన నేలలా పరిమళించు అన్నారు. అతడంటే అడివంటే అమ్మ అనే కవితలో పచ్చని చీర కట్టి నట్టింట్లో నడిచే అమ్మ గదా అడివి, మనిషి పుడుతూనే ఊయలైపోయాక కాల్చే కట్ట అయి అనుక్షణం తోడుండే జనని కదా అడవి అని అడవిని కవిత్వం చేశారు. ఆమె అడవిని అమ్మ అని సంబోధించారు. దాకరపు బాబురావు మట్టి మొగ్గలు అనే కవితా సంపుటిలో నెమలీకలా మెత్తగా రాలిపడిన ఒక పాత జ్ఞాపకాన్ని వెతుక్కుంటున్నావు. మంచు మంటని మదిలో తీయని బాధగా రగిలిస్తూ వదిలి వెళ్ళిపోయిన వెన్నెల సంతకాన్ని అపగా తడుముకుంటున్నాను అని ఎంత కవిత్వం చేశారు చూడండి మట్టి మొగ్గలు అనే కవిత సంపుటిలో. సమరధీర అనే మొత్తం ఒక 10-20 మంది కవిత్రులు రాసిన స్త్రీవాదం మీద రాసిన కవితా సంకలనంలో ఓదార్పు ఇవ్వని కౌగిళ్ల కోసం కన్నీటి సముద్రాన్ని అవుతావు, ఈ సడింపు కళ్ళ మీద ప్రేమై కురుస్తావు అన్నారు వైష్ణవశ్రీ. తన పోరాటం అనే కవితలో పోలగాని భానుతేజశ్రీ రగిలే జ్వాల తాను ఎదురు తిరిగినప్పుడే అర్ధరాత్రి కనుమరుగైన స్వాతంత్రం ప్రత్యక్షమవుతుంది, వంటింటికి పరిమితమైన తాను సమాజంలో నోరు పెకిలించినప్పుడే తప్పుడు చూపుతో చూసే మగాడి కళ్ళు కాలిపోతాయి అని స్త్రీవాద కవిత్రులు ఆక్రోశిస్తూ రాసిన కవిత్వాలు చాలా ఉన్నాయి. అలాగే మనము కలల సాగు అనే కవితా సంపుటిలో నేను చదివినప్పుడు వజల శివకుమార్ గారు రాశారు ఈ కవితా సంపుటి. ఆయన కందిరీగల తొట్టి అని కవిత చదివాక ఈనాటి మహాకవులు అని చెప్పుకునే కొందరి మీద గొప్ప వ్యంగ్యాస్త్రం సంధించాడు. అకవిత్వపు పోకడలకు నిరసనగా రాసిన ఈ కవిత వినండి. ఇది నాకు చాలా ఇష్టమైన కవిత. మక్కువతో ఓ పద్యం, మొక్కువడిగా ఓ పద్యం, కలుగలవని పదాలను చేర్చి పాలలో తోడేసి ఉట్టి కొట్టి పంచిపెట్టిన ఉత్తుత్తి పెరుగు అంటాడు. లోపాలు అంటే డిఫెక్ట్స్, కానీ ఇక్కడ పాలలో తోడేసి ఉత్తి కొట్టి పంచిపెట్టిన ఉత్తుత్తి పెరుగు అన్నారు. అటు ఉగ్గై ఊరడించక ఇటు పాలై పొట్ట నింపక కాగితం మీద ఇంకిపోయిన ఇంకు చుక్కల ప్రయాస. పరకాయ విద్యదేముంది, అది శవం నుంచి శవానికి కదిలి తన పని తాను చేసుకుపోతుంది, కీర్తిని కొల్లగొట్టుకుపోతుంది. నడక కాని నడకలో మోకాళ్ళు చిట్లిపోయిన వాక్యాలు. చూడండి ఎంత మంచి పదాలు వాడారు ఈయన. ఈ కవిత్వం అంటూ చాలామంది రాస్తున్నారు, కానీ ఆయన అకవిత్వపు పోకడల మీద నిరసన చేశారు ఈ కవిత్వంలో. పనిగట్టుకొని కవిత్వం చెక్కడం కోసం వెంపర్లాడిన కవి చెర నుంచి విముక్తి కోసం అక్షరాలు అల్లాడుతాయి. పద్యానికి పాఠకుడికి మధ్య కవి జోక్యపు దొరగిరి కవిత్వాన్ని కనుమరుగు చేస్తుంది అని అన్నారు వజల శివకుమార్ గారు. కవయా భిన్న రుచి అనే కవితలో నేను రాసిన కవిత ఇది. నేను ఈ మధ్య రాసింది. కొందరు కవులు తమ పైత్యాన్నంతా వేరే వారి మీద రుద్దుతారు. కొందరు కవులు అహంకారులు
కవుల సామ్రాజ్యానికి తామే రాజు అనుకుంటారు. కొందరు కవులు సంఘాన్ని తామే ఉద్ధరిస్తున్నట్లు ఊగిపోతారు. కొందరు కవులు వితండవాదులు. వాడి వాదాన్ని ఎవరేమనుకున్నా సరే వినిపిస్తూనే ఉంటాడు. కొందరు కవులు బూర్జువా మనస్తత్వం కలిగిన వారు, స్వయం ప్రకటిత మహాకవులు. కొందరు కవులు భీష్మపితామహులు, తమ శక్తినంతా అధర్మపరాయణులకు ధారపోసేవాళ్ళు. కొందరు కవులు ఒట్టిపోయిన గంగిగోవు లాంటి వారు, పరుల కోసం తమ కవితాక్షీర సాగర మథనాన్ని చిలికి అమృతం పంచి ఇచ్చేవారు అని నేను కవయా భిన్నరుచి అని ఒక కవితలో ఈ మధ్య రాశాను. భామహుడు అనే కవి కావ్యాలంకారం అనే తన గ్రంథంలో 7వ శతాబ్దంలో ఇలా అన్నారు: కవిత్వమధర్మాయ వ్యాధయే దండనాయవ కుకవిత్వం పునః సాక్షా స్మృతిరాహుర్మనీషిణ. అంటే అర్థమేమంటే, నువ్వు కవిత్వం రాయకపోతే అది నీ తప్పు కాదు, నీకు వ్యాధి రాదు, నిన్నెవ్వరూ కొట్టరు, తిట్టరు, దండించరు. కానీ నువ్వు మంచి కవిత్వం రాయకపోతే నీ పాఠకులను చంపినవాడు అవుతావు అని భామహుడు అనే మహాకవి 7వ శతాబ్దంలోనే మనల్ని హెచ్చరించారు. నేను కవిత్వమైపోయాను అనే కవితలో నేను ఇలా రాశాను: నేను బిరుదుల కోసం రాయలేదు, నేను సన్మానాల కోసం రాయలేదు. పేదల కష్టాలు కన్నీళ్లు వరదలై పారుతుంటే, నిరుపేదల ఆక్రందనలు ఆవేదనలు ఉప్పెనలై విరుకుతుంటే నా గుండె కరిగి కవిత్వమైపోయాను. అక్షరాలకు రెక్కలు వచ్చి పక్షుల్లా తిరగాలి, వాక్యాలన్నీ వాడిపోకుండా పరిమళాల్ని వెదజల్లాలి, పదాలన్నీ పద్యాలై 10 కాలాల పాటు ప్రజలు పాడాలి. కవుల సాహిత్యమంతా అచంద్ర తారార్కమై వెలగాలి. సమాజానికి 3వ కన్ను కవి అయితే అవినీతి సమాజం భస్మమై తీరాలి. కవుల కళలు ఒక మరో ప్రపంచాన్ని సృష్టిస్తే సమాజం ఆ ప్రపంచం వైపు తప్పక అడుగులు వెయ్యాలి అనే ఒక ఆశాభావ దృక్పథంతో కవుల మీద రాశాను. కవిత్వం సౌందర్య శిల్పం అనే బ్యూటీ ఈజ్ పోయిట్రీ డిక్షన్ అనే దాంట్లో ఎలా ఈ సౌందర్య శిల్పం బయలుపడుతుంది అని కొన్ని కవిత్వపు వాక్యాలు గురించి చర్చించుకుందాం. చిన్ననాటి మిత్రుడు కాలితో తెంచిన ఫుట్బాల్ బంతి నింగిలో సూర్యబింబమై వేలాడుతోంది నేడు అని ఒక వాక్యం. యవ్వనములో ఆమె నాపై విసిరిన పూల చెండు ఆకాశంలో చందమామల నిగనిగలాడుతోంది చూడు. ఎవడో మేఘాన్ని మెరుపు చొరకత్తితో కోసి విసిరేస్తే ఇలా భూమిపై దున్నపోతులా పడుకుంది కొండ. సముద్రం విసిరిన అలల వలలోని ఆవిరుల చేప పిల్లల అదృశ్యమై చిలుకల రూపంలో జారి పడుతుంటే మట్టి ఎదపొంగి నదిగా ప్రవహిస్తుంది. ఇంద్రధనస్సు విల్లు విరిగి రాలిపడిన రంగులన్నీ చెట్ల కొమ్మలపై పక్షులుగా మారడం ఒక వింతే మరి. రాత్రి దుప్పటిని నిశాదేవి నిద్రమత్తులో తన్నితే చుక్కలు జలజల రాలిపడి ఉదయమే పూల తోటపై పడి రంగురంగుల పూలగొత్తులుగా మెరిశాయి. నేల తల్లి నుదుట పచ్చని పుట్టుమచ్చల ఆ అడవి దూరాన కొండపై ఒంటికాలిపై తపస్సు చేస్తున్న సన్యాసి కొంగ. ఈ సృష్టి ఒక సౌందర్య పత్రం. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ షెల్లీ అన్నారు. ఇలా నేను వివిధ కవితా సంపుటుల నుంచి సేకరించాను. ఈ యొక్క కవిత్వాల్ని, ఈ యొక్క వ్యాసాలని రాసి నా యొక్క శ్రమ వచ్చి కొంచెం మీకు ఉపయోగపడుతుందని ఈ 4 వీడియోలు చేశాను. మీకు కావాలంటే కొందరు రాసినటువంటి కవిత్వపు పోకడల మీద పుస్తకాలు చదవండి. చదివిన తర్వాత మీరు కవిత్వం రాయగలరు, మీరు మహాకవులు కూడా కాగలరు. కాకపోతే దానికి ప్రతిరోజు శ్రమించాలి, ప్రతిరోజు కష్టపడాలి. కాబట్టి మనమందరం ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం, మనమందరం మంచి కవితలు రాద్దామని నేను ఆశిస్తూ ఇంతటితో ఈ సిరీస్ని ముగిస్తున్నాను. మీరు ఎంతో నన్ను ఎంకరేజ్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందదాయకం. ఇలాగే ముందు మంచి డిస్కషన్స్తో మనము ఈ వీడియోల్ని చేసుకుందాం, వింటాం. స్వస్తి.